హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఒక వీడియో చూపిస్తానండి ఫ్రెండ్స్. అదేంటంటే పసుపుతో కుంకుమ ఎలా తయారు చేయాలో చూపెడతాను. ఫస్ట్ 3 చెంచాల పసుపు తీసుకున్నానండి. ఇంట్లో పట్టించిందే పసుపు గుమ్ములు పట్టించుకుంటాం కదా మనము, దుకాణంలో అది బాగుండదు. ఇంట్లో పసుపు 3 చెంచాల పసుపు వేసుకున్నాను. 1 చెంచా వంట సోడా, మన ఇంట్లో ఉంటుంది కదా అండి, మనం వంట సోడా వాడుకుంటాం కదా బోండాలకి, ఇందులో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. వంట సోడా, తినే సోడా అది 1 చెంచా వేసుకున్నాను. పసుపులో 3 చెంచాలు అయితే పసుపు, 1 చెంచా వంట సోడా, అవి 2 మిక్స్ చేసుకుంటున్నా. అందులోకి 2 చిన్న నిమ్మకాయలు తీసుకున్నా. పెద్ద నిమ్మకాయ అయితే 1 సరిపోతుంది, కానీ చిన్నవి ఉన్నాయి కదా, అందుకే నేను 2 నిమ్మకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. కొనుక్కొచ్చింది ఎందుకంటే అది పడట్లేదు కదా అండి, ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. మేము వరంగల్లో ఉన్నప్పుడు ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళము. ఇక్కడికి వచ్చినాక మర్చిపోయినాం చేసుకోవడం. చూడండి, నిమ్మకాయ వండుతుంటే ఇట్లా పొంగొస్తూ ఉంటుంది. నిమ్మరసం కదా, అలా సోడా కలిసింది కదా. ఇట్లా పొంగుతూ ఉంటుంది అది నిమ్మకాయ మనం పిండుతా అంటే. మేమైతే ఇంట్లోనైతే ఇలానే తయారు చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్, కానీ ఇక్కడికి వచ్చినాక అసలు చేసుకోలేదు ఎప్పుడు. కానీ వాళ్ళు ఎందుకో చెయ్యాలనిపించింది. మీకు తెలుసో తెలియదో వీడియో అయితే పెడదామనుకున్నాను, అందుకే వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, నిమ్మరసం అయితే కలిసిపోయింది అలా. చూడండి, అది కలుపుతుంటేనే కలర్ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. అది కలర్ కొంచెం రెడ్ కలర్కి వస్తుంది అది మనం కలుపుతా ఉంటేనే. ఇలా కలుపుకున్నాక ఒక 5-10 నిమిషాలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఎండలో అయితే పెట్టాను నేను. ఎండ బాగా కొడుతుంది కదా ఫ్రెండ్స్. కలర్ చూడండి కొంచెం కొంచెం చేంజ్ అయింది, తేడా కనిపిస్తుంది చూడండి. రెడ్ కలర్ వచ్చింది అంటే మనకు కొన్నట్టు ఉండదు ఫ్రెండ్స్, మెరూన్ కలర్ వస్తుంది, మెరూన్గా ఉంటుంది. పసుపు కుంకుమ అంటే ఇదే, మనం కొనుక్కున్నా కూడా పసుపు కుంకుమ అని అంటే ఇస్తారు కదా ఫ్రెండ్స్, దీంతోనే తయారు చేస్తారండి. చూడండి కలర్ ఎలా అయిందో, మెరూన్ కలర్కి వచ్చింది కదా. ఇది పట్టించిన పసుపు కొమ్ములు కదా, పసుపు కదా, అవి కొంచెం జల్లెడ తిప్పుకున్నాను. దొడ్డుదంతా అది వెళ్ళిపోయింది. ఇది సన్నగా ఉంది. ఇందులో కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది, మెత్త ఉంటుంది. ఎలా ఉందో చూడండి, పొడి పొడి మెరూన్ కలర్ బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. మీలో ఇలా చేయడము ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకుంటాను. అంటే మీకు తెలుసో తెలియదని ఒక వీడియో పెడదామనేసి వీడియో పెట్టాను. ఎలా ఉందో నేను చేసింది పసుపుతో కుంకుమ ఎలా ఉందో నేను చేసింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.